మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఈ బృహదీశ్వర ఆలయం 216 అడుగుల ఎత్తు 13 అంతస్తుల నిర్మాణం జరిగిందని చెప్పుకున్నాం. పైన ఉన్నటువంటి శిఖరం 80 టన్నుల రాతిని పైకి చేర్చారు. చోళరాజుల కాలంలోని ఇంజనీర్లు దీన్ని ఎలా పైకి చేర్చారనేది మిస్టరీగా ఉంది. అయితే దాదాపుగా 6 కిలోమీటర్ల ర్యాంపు వేసి దాని మీద నుంచి ఏనుగుల ద్వారా 80 టన్నుల రాతిని ఆ గుండుని పైకి తీసుకెళ్ళి ఆ శిఖరంగా అమర్చారని చెప్తారు. దేవాలయంలోకి మరొకసారి దర్శనం చేద్దాం. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హరహర మహాదేవ శంభో శంకర. ఈ దేవాలయం నీడ ఎక్కడ కూడా నేలపై పడటం అనేది మనం చూడం. మధ్యాహ్నం దాకా వేచి ఉండి దేవాలయం చుట్టూ కూడా ఒక ప్రదక్షిణం చేసి చూసినప్పటికీ కూడా దాని నీడ నేలపై పడలేదు. ఇది మన భారతీయ కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దేవాలయం మొత్తం కూడా 130,000 టన్నుల గ్రానైట్ రాయితో నిర్మించారుట. చుట్టూ ఎటువంటి కొండలు గుట్టలు లేవు. మరి ఎక్కడ నుంచి ఈ రాయిని తెచ్చారు అంటే సుమారు 60 కిలోమీటర్ల పై దూరంలోనే పుదుక్కోటై జిల్లాలోని నల్లరాతి కొండల నుండి ఎంతో శ్రమ కోర్చి ఏనుగుల ద్వారా మరియు అనేక వేల పడవల నుండి కావేరీ నది ద్వారా తేబడ్డాయని చెప్తారు. ఈ దేవాలయం నిర్మాణానికి రాజరాజ చోళుడు దేశంలోని ప్రముఖ శిల్ప కళాకారులను రప్పించారు. వారందరికీ వాస్తుశిల్పి కుంజరమల్లన్, రాజరాజ పెరుచందన్ వారి మార్గదర్శకత్వంలో నిర్మించారు. ఎటువంటి సున్నము రాయి లేకుండా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ నిర్మాణం పూర్తి చేశారు. 6 సార్లు భూకంపాలు వచ్చినప్పటికీ కూడా చెక్కు చెదరని నిర్మాణం అద్భుతమైన శిల్ప కళా కౌశల్యం. సర్వే జనా సుఖినో భవంతు.